60 ఏళ్ల వృద్ధుడిపై యాసిడ్ దాడి జరిగింది. నిన్న అర్ధరాత్రి జరిగిన ఘటన జంగారెడ్డిగూడెంలో తీవ్ర కలకలం రేపింది. కొడుకు, అల్లుడే ఇందుకు కారణమంటూ బాధితుడి భార్య చెబుతున్నారు. కుటుంబ కలహాలతో ఈ దారుణానికి ఒడిగట్టినట్టు ఆమె ఆరోపిస్తున్నారు. ప్రగడ నాగేశ్వరరావు ఇంట్లో నిద్రపోతుండగా యాసిడ్ పోసి పరారయ్యారు. వెంటనే ఆయన్ను జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి ఏలూరుకు షిఫ్ట్ చేశారు. అయినా లాభం లేకపోయింది. చికిత్స పొందుతూ ప్రగడ నాగేశ్వరరావు చనిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, అసలు యాసిడ్ దాడికి గల కారణాలేంటి? ఇటు కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు సాగర్? ప్రశ్న జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఇంట్లో నిద్రిస్తున్నటువంటి వృద్ధుడు ప్రగడ నాగేశ్వరరావుపై గుర్తెలియని వ్యక్తులు యాసిడ్ పోసి తీవ్రంగా గాయపరిచారని చెప్పొచ్చు. వృద్ధుడు కేకలు విన్న చుట్టుపక్కల ఇరుగు పొరుగు వారితో పాటు అతని భార్య ఒకసారిగా మేలుకొని కంగారు పడి వెంటనే అతన్ని ముందుగా ప్రథమ చికిత్స చేసి అంబులెన్స్ ఫోన్ చేయడం, తర్వాత జంగారెడ్డిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ మెరుగైన వైద్యం కోసం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే ఈ ప్రగడ నాగేశ్వరరావుకి అల్లుడితో పాటు కొడుకుతో కొంత కుటుంబ విభేదాలు ఉన్నాయి. ఒకవేళ వారు ఏమన్నా ఈ ఆశ్రితాఘాతాల నేపథ్యంలో కుటుంబ గొడవల నేపథ్యంలో వారేమన్నా ఈ దాడికి పాల్పడ్డారనే దాని మీద కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ప్రసన్న, థ్యాంక్ యూ సాగర్.